పేపర్ లీక్ ఒకప్పుడు ఇదొక బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు ఇదొక రొటీన్ న్యూస్. లక్షల స్టూడెంట్స్, ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఫ్యామిలీ డ్రీమ్స్, స్ట్రెస్, ప్రెజర్, కానీ ఒక పేపర్ లీక్ వీటన్నిటిని సెకండ్స్లో డిస్ట్రాయ్ చేస్తుంది. మనం ఒక ఎగ్జామ్ కోసం ఇయర్స్ చదువుతాం, కట్ చేస్తే క్వశ్చన్ పేపర్ లీక్, ఎగ్జామ్ క్యాన్సిల్, రీ ఎగ్జామ్, అగైన్ ప్రొటెస్ట్, అగైన్ ప్రామిస్, అగైన్ సైలెన్స్. నాకు డౌట్, ప్రాబ్లం పేపర్ లీకా లేకపోతే ఆ పేపర్ లీక్ని మనం నార్మలైజ్ చేసి చూస్తున్నామా? ఇలా జరిగిన ప్రతిసారి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తాం, పొలిటీషియన్స్ ఎవరికి వాళ్ళు తిట్టుకుంటారు, మీడియా 24/7 డిబేట్స్ చేస్తుంది, కానీ సిస్టమ్ మాత్రం మారలేదు. అసలు సిస్టమ్ ఎందుకు మారుతుంది సార్? నేను చెప్పనా, ఈ పేపర్ లీక్ అన్న డేంజరస్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మన రియాక్షన్ టెంపరీ అయిపోవడం. ఒకప్పుడు ప్రొటెస్ట్ అంటే గవర్నమెంట్ గజ్జెలు వణికేవి, ఎంత పైవాడైనా కిందకి దిగాల్సిందే. బట్ ఇప్పుడు అదొక వీక్ అవుట్రీచ్, తర్వాత మళ్ళీ కొత్త ట్రెండ్. కానీ స్టూడెంట్ ఫ్యూచర్ స్టిల్ వెయిటింగ్. పేపర్ లీక్స్ నార్మల్ కాలేదు, మనం చేసాం.